కారుమూరి సునీల్ కుమార్ యాదవ్ అక్రమ అరెస్ట్ను వైఎస్ఆర్సీపీ నేతలు ఖండించారు. విచారణ పూర్తి కాకముందే కారుమూరి సునీల్ను నేరస్తుడిగా చిత్రీకరిస్తున్నారని మండిపడ్డారు. బీసీ నేతపై కూటమి ప్రభుత్వం కక్షగట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ఆర్సీపీ నేతలే లక్ష్యంగా దర్యాప్తు సంస్థలు పనిచేస్తున్నాయన్నారు. డిఎస్సీ స్కామ్, తునిలో పాప అదృశ్యం, కృష్ణలంక లాకప్ డెత్ వీటన్నింటినీ డైవర్ట్ చేయడానికి అక్రమ అరెస్టులు చేస్తున్నారని విమర్శించారు. ప్రజల్లోకి ఒక ఇష్యూ వెళ్తోందంటే డైవర్ట్ చేస్తున్నారని, డైవర్షన్ చేయడం కూటమి ప్రభుత్వానికి వెన్నతో పెట్టిన విద్య అన్నారు. ప్రభుత్వాన్ని మేము ఇవాళ ప్రశ్నించే పరిస్థితి, వారు సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు. దానికి కారణం కూటమి ప్రభుత్వంలో సమర్థత లేని నాయకత్వం. సమర్థత లేకపోవటం, ఏ అవాంఛనీయ సంఘటన జరిగినా రాష్ట్రంలో ఎక్కడ ఎలాంటి సమస్యలు వచ్చినా దాన్ని సమర్థవంతంగా ఎదుర్కోలేకపోవటం ఈ మధ్యన చూసాం. పాలలో కల్తీ అయితే దాదాపు 22 మంది చనిపోవటం, వాళ్ళకి ఇంతవరకు న్యాయం జరగలేదు. అలాగే మరి ఈరోజు మనం చూస్తే కృష్ణలంకలో నిన్న కృష్ణలంకలో సాయి కృష్ణ పరిస్థితి ఏంటి? సాయి కృష్ణ పరిస్థితి, ఆ తల్లి రోదన ఎవరు వింటారు? బిడ్డను పోగొట్టుకుని ఆ బిడ్డ అసలు ఏమయ్యాడో కూడా పోలీస్ స్టేషన్ వెళ్ళి అడుగుతుంటే సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఉంటే ఈ రాష్ట్రంలో ప్రజలు పాలన ఎక్కడుందని అనుకుంటారు? అక్రమ అరెస్టు, డైవర్షన్ ఆఫ్ పాలిటిక్స్లో భాగంగా ఇవాళ కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రతి పొరపాటు పనులు, తప్పుడు పనులు, తప్పుడు విధానాలు, డిఎస్సీ అవనివ్వండి, అలాగే నిన్న లాకప్ డెత్ అవనివ్వండి, మొన్న తునిలో చిన్న పాప మిస్సింగ్ కేసు అవనివ్వండి, ఇవన్నీ ప్రజల దృష్టిలో కూటమి ప్రభుత్వ వైఫల్యాలన్నీ ఎండగట్టే కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తున్న విధానంలో డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా ఏది జరిగినా మేము సునీల్ కుమార్ యాదవ్ వెంట ఉండి అతనికి మద్దతుగా ఉంటామని తెలియపరుస్తుంది. ఏదన్నా ఒక ఇష్యూ ప్రజల్లో చొచ్చుకుని వెళ్తుంది అంటే వెంటనే డైవర్ట్ చేయడం అనేది ఈ ప్రభుత్వం వెన్నతో పెట్టిన విద్యలా ఉంది. కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రజల్లో, ఎందుకంటే కొన్ని టైంలో లడ్డు వ్యవహారం తేలిపోయింది, దానికి మళ్ళీ అయిపోయింది, ఓ చోట ఇంకో వ్యవహారం, ఇప్పుడు ఏంటంటే మద్యం కేసు, అది కూడా చాలామంది బెయిల్స్ వచ్చేసి సంవత్సరం నుంచి నడుస్తూ బయటకు వచ్చారు. మళ్ళీ ట్రాన్స్పోర్ట్ని పెట్టి ఆ ట్రాన్స్పోర్ట్ల మీద మళ్ళీ సాధించడం కోసం అందులో మళ్ళీ సునీల్ కుమార్ యాదవ్ని నేను అరెస్ట్ చేయటం, ఈడీని పంపడం, నేను ఈ కేసు జరుగుతుంది కాబట్టి ఈ కేసు డైవర్ట్ చేయటం. ఈరోజు చూస్తుంటే మద్య వ్యాపారం దారుణంగా ఉందంటే ప్రైవేటైజేషన్ చేశారు, అంటే షాపుల్ని ప్రైవేట్కి ఇచ్చారు. ఏదైనా ఒక ప్రశ్నించే గొంతు ఉందంటే ఆ గొంతుని ఎలా అరెస్ట్ చేయాలి, అక్రమంగా అరెస్ట్ చేయాలి అనే ఆలోచనలో ఉన్నారు. కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పరిపాలనలో అనేకమైన దుర్మార్గాలు, అనేకమైన అక్రమాలు మనం చూసాము. ఈ రోజున ఈ కూటమి ప్రభుత్వం చెప్పుకోగా ఏ ఒక్క మంచి పని చేయకపోగా, ఇచ్చిన హామీలు ఏ ఒక్కటే అమలు చేయకపోగా దుర్మార్గంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ప్రజలు ఎక్కడ తీవ్రమైన అశాంతితో, అసంతృప్తితో ఎక్కడ తిరగబడతారో, ఎక్కడ ప్రజలంతా ఏకమై ప్రశ్నిస్తారో అనే భయంతో ఈ కూటమి ప్రభుత్వం అరెస్టు పర్వం చేస్తుంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.